సో ఈరోజు మన యొక్క క్లాస్ న్యూ చాప్టర్ ఫిజిక్స్కి సంబంధించి మీ యొక్క సెకండ్ యూనిట్ టెస్ట్లో ఉన్నటువంటి లాస్ట్ కాన్సెప్ట్ దట్ ఈజ్ సౌండ్. ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసినటువంటి కాన్సెప్ట్లన్నీ కూడా ప్రాబ్లమెటిక్ సంబంధించినటువంటి, అంటే థర్మల్ ఫిజిక్స్ కావచ్చు, దానికి ముందున్నటువంటి వర్క్ పవర్ ఎనర్జీ కానీ స్టాటిక్స్ కానీ అవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అడగటానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి చాప్టర్స్ అన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేటువంటి త్రీ చాప్టర్స్ ఏదైతే ఉన్నాయో, సౌండ్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం అండ్ మోడర్న్ ఫిజిక్స్, ఆ మూడు చాప్టర్లు కూడా థియరిటికల్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు. నెక్స్ట్ దీంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడగటానికి అవకాశం ఉంది. ప్రాబ్లమ్స్ చిన్న చిన్న ఫార్ములాస్తో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండటం జరుగుతుంది అనమాట. సో ఏంటి అంటే ఈ మూడు చాప్టర్లో కూడా థియరిటికల్ కాన్సెప్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, అంటే చెప్పింది విని, కేర్ఫుల్గా విని, మనం చిన్న ఇంగ్లీష్, కొద్దిగా ఇంగ్లీష్ అప్లై చేసి మనం ఓన్గా ఆన్సర్స్ రాసేయచ్చు. ఓకే, దీనికి బట్టి పట్టాల్సిన పని లేదు. జనరల్గా మన యొక్క డే టు డే లైఫ్లో ఉన్నటువంటి సిచ్యుయేషన్స్ని బేస్ చేసుకుని, మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క నేచర్ని అబ్జర్వ్ చేసుకుని మనం ఈ త్రీ చాప్టర్స్ని ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. ఓకే, ఇందులో ఈ యొక్క పాలిటెక్నిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి మనకి 16 మార్క్స్ ఈ యొక్క సౌండ్ నుంచి రావటం జరిగింది. 16 మార్క్స్ అంటే 10 మార్క్స్ ఒక ఎస్ఏ క్వశ్చన్ ఉంటుంది, అలానే రెండు షార్ట్ ఆన్సర్స్ అడగటం జరుగుతుంది. అలానే ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి 3 బిట్స్ ఈ యొక్క సౌండ్ అనేటువంటి చాప్టర్ నుంచి రావటం జరుగుతుంది. త్రీ కూడా ఏంటి అంటే రెండే రెండు ఫార్ములాస్ ఉంటాయి మేజర్గా. ఆ రెండు ఫార్ములాస్ మీద 2 బిట్స్ వస్తుంది. ఇంకొకటి వచ్చేసరికి థియరిటికల్ బిట్ అడుగుతుంది. ఓకే, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నటువంటి మాట అనమాట. ఇది 3 బిట్స్ వస్తాయి, రెండు ఫార్ములాస్ ఉంటాయి. ఆ రెండు ఫార్ములాస్ మీద ఒక్కొక్క ఫార్ములా మీద ఒక్కొక్క బిట్ ఉంటుంది. అలానే ఒక థియరిటికల్ బిట్ కూడా అడుగుతారు ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే మనం ప్రీవియస్ గా థర్మల్ ఫిజిక్స్ చూసి అందులో 5 క్వశ్చన్స్ ఈ సెట్ అడుగుతారు. ఈ సౌండ్ లోకి వచ్చేసరికి 3 క్వశ్చన్స్, ఇక్కడే 8 మార్క్స్ ఇక్కడ కవర్ అయిపోతాయి అనమాట రెండు చాప్టర్ల మీద. మీ యొక్క డిప్లొమా పర్సంటేజ్ పెరగడానికి 16 మార్క్స్ అంటే ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్ ఇది. 16 మార్క్స్ థియరిటికల్ కాన్సెప్ట్స్ అన్నమాట. ఓకే, సో కాబట్టి ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. ద ఇంట్రడక్షన్ ఫర్ దిస్ సౌండ్ ఈస్, ఇది డిప్లొమా సిలబస్ అండి. ఓకే, మీ యొక్క డిప్లొమా సిలబస్ ఏమేమి ఉంటాయంటే సౌండ్, నేచర్ ఆఫ్ సౌండ్, సౌండ్ సౌండ్ నేచర్ ఆఫ్ సౌండ్. వాయిస్ ఇప్పుడు క్లారిటీ ఉందండి? ఇప్పుడు ఓకేనా? ఏమైనా బ్రేక్ వస్తుందా? ఎస్ సార్. ఓకే ఎస్ కదా? సార్. ఎస్ సార్. ఓకే, నా సౌండ్, నేచర్ ఆఫ్ సౌండ్ అంటే సౌండ్ అంటే ఏంటో తెలుసుకోవాలి, అది ఎలా ఉంటుంది. దీంట్లో టైప్స్ ఆఫ్ వేవ్ మోషన్ అంటే రెండు టైప్స్ ఉంటాయి, లాంగిట్యూడినల్, ట్రాన్స్వర్స్. ఆ రెండింటి గురించి నేర్చుకుంటాము. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద వెలాసిటీ ఆఫ్ సౌండ్, అసలు సౌండ్ అనేది ఒక వేవ్, ఆ వేవ్ అనేది ట్రావెల్ అవుతుంది, ఆ ట్రావెల్ అయ్యేటువంటి దాని యొక్క వెలాసిటీని ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తున్నాయి అనేది చూస్తాము. అలానే మ్యూజికల్ సౌండ్ అండ్ నాయిస్, ఈ రెండింటి యొక్క డిఫరెన్సెస్. మ్యూజికల్ సౌండ్ అంటే మనం మ్యూజిక్ వింటా ఉంటాం, నెక్స్ట్ అలా అట్ ద సేమ్ టైం నాయిస్ కూడా వింటా ఉంటాము, చేస్తూ ఉంటాం. మీరు క్లాస్లో కూడా చేస్తూ ఉంటారు కదా కొంతమంది. సో ఆ రెండింటికి డిఫరెన్సెస్, ఆ నాయిస్ వల్ల వచ్చినటువంటి పొల్యూషన్ ఏంటి. ఇప్పుడు వరకు మనం ఎయిర్ పొల్యూషన్ మాత్రమే లేదా అలాంటివి మాత్రమే చూసుంటాం. కానీ ఇప్పుడు ఏం నేర్చుకుంటాం అంటే సౌండ్ వల్ల కూడా పొల్యూషన్ వస్తుంది, ఆ సౌండ్ లో కూడా నాయిస్ వల్ల ఎక్కువ పొల్యూషన్ అనేది రావడం జరుగుతుంది. దానికి రీజన్స్ ఏంటి, ఆ పొల్యూషన్ అనేది ఎలా మనం రెక్టిఫై చేయగలుగుతాం, దాన్ని ఎలా కంట్రోల్ చేస్తాము, అదే మెథడ్స్ ఆఫ్ రిడ్యూసింగ్ ద నాయిస్ పొల్యూషన్ అంటే అది. అలానే డాప్లర్ ఎఫెక్ట్ అనేది ఒక ఫినామినా అండి. అలానే ఎకో, ఎకో అంటే ఏంటి అంటే మనం ఏదైనా ఒక హిల్ ఏరియాలోకి లేకపోతే క్లోజ్డ్ రూమ్ లో కూర్చొని క్లాప్స్ కొట్టారనుకోండి, మీ యొక్క క్లాప్ సౌండ్ ఏమవుతుంది, మీకే వినపడుతుంది. అది కూడా ఇక్కడ మనకి ఎకో కింద ట్రీట్ చేస్తాం, ఆ ఎకో గురించి డిస్కస్ చేస్తాం. అలానే రీవర్బరేషన్ అండ్ రీవర్బరేషన్ టైం అని ఒకటి ఉంటుంది. ఇది ఈ సెట్ కాన్సెప్ట్, ఈ సెట్ లో ఒక ఫార్ములా అన్నమాట. ఇది ఈ సెట్ కాన్సెప్ట్, రివర్బరేషన్ టైము, సెబెన్స్ ఫార్ములా, ఈ రెండు కూడా
ఈ సెట్ లో అడిగేటువంటి బిట్స్ రీవర్బరేషన్ టైం క్యాలిక్యులేట్ చేయమంటారు. సెబెన్స్ ఫార్ములాని యూజ్ చేసుకుని ఈ రెండు కూడా మనం చేస్తాం అనమాట. అలానే ఈ యొక్క అల్ట్రాసోనిక్స్ అంటే అండ్ దాని అప్లికేషన్స్, సోనారు సోనారు అండ్ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి మనం చేసేది ఈ రీవర్బరేషన్ టైం మీద. నెక్స్ట్ సెబెన్స్ ఫార్ములాని యూజ్ చేసుకుని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలానే ఈ వెలాసిటీ ఆఫ్ సౌండ్ మీద కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండటం జరుగుతుంది. ఇది మీ యొక్క డిప్లొమా సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఏంటి అంటే వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ లాంగిట్యూడినల్ వేవ్ అండ్ ట్రాన్స్వర్స్ వేవ్. ఇది లాంగిట్యూడినల్ వేవ్ కి ట్రాన్స్వర్స్ వేవ్ కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, అలానే మ్యూజికల్ సౌండ్ కి నాయిస్ కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి. నెక్స్ట్ ఇది ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే మెథడ్స్ ఆఫ్ రిడ్యూసింగ్ నాయిస్ పొల్యూషన్ ని రెడ్యూస్ చేయడానికి ఉపయోగించేటువంటి మెథడ్స్ ఏంటి. అలానే డాప్లర్ ఎఫెక్ట్ ఒకటి. ఈ నాలుగు ఎస్ఐ క్వశ్చన్స్ కింద మనకి అడగటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. లాంగిట్యూడినల్ అండ్ ట్రాన్స్వర్స్ వేవ్ యొక్క డిఫరెన్స్, మ్యూజికల్ సౌండ్ కి నాయిస్ కి ఉన్నటువంటి డిఫరెన్స్, మెథడ్స్ ఆఫ్ రిడ్యూసింగ్ నాయిస్ పొల్యూషన్, డాప్లర్ ఎఫెక్ట్. సేమ్ అదే సిలబస్ మనకి ఈ సెట్ లో ఉంటుంది. ఈ సెట్ లో సౌండ్, మ్యూజికల్ సౌండ్, నాయిస్ పొల్యూషన్, నెక్స్ట్ అలానే ఎఫెక్ట్ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ నాయిస్, ఇందాక మనం చూసిందే ఎక్కువ సంబంధించి డాప్లర్ ఎఫెక్ట్, ఇవన్నీ కూడా సెబెన్స్ ఫార్ములా, రివర్బరేషన్, ఇవన్నీ. ఇది ఈ సెట్ కి సంబంధించినటువంటి సిలబస్. మీరు క్లాస్ వినేటప్పుడు మీ యొక్క ఫోన్ ని మ్యూట్ లో పెట్టుకోవాలి. లిఖిత, మ్యూట్ మ్యూట్ లో పెట్టుకోవాలి. ఏమైనా డౌట్ ఉంటే మాత్రమే అందులో ఉండాలి. ఓకే. సో ఇక్కడ ఇది దీనికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ అండి. ఇప్పుడు అసలు ఈ ఒక ఇంజనీర్గా మనం సౌండ్ అనేటువంటి చాప్టర్ని ఎందుకు నేర్చుకుంటున్నాం? ఎనీబడి సౌండ్ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? ఒక ఇంజనీర్గా మన డిప్లొమా అంటే తర్వాత వర్క్ చేయాల్సింది ఒక ఇంజనీర్గా వర్క్ చేయాలి. అసలు ఈ చాప్టర్ వల్ల మనకి ఉపయోగం ఏంటి? మన యొక్క రెగ్యులర్ జాబ్కి యూజ్ ఏంటి? ఎనీవన్ టెల్ మీ. ఈ సౌండ్ నేర్చుకోవడం వల్ల మనకి ఉపయోగం ఏంటి? సౌండ్ నేర్చుకోవడం వల్ల ఏంటి అంటే ముందు అవేర్నెస్ ఇన్ ద సొసైటీ. ఫస్ట్ ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి అవేర్నెస్ ఇన్ ద సొసైటీ. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మనం వర్క్ చేసేది ఇండస్ట్రీస్లో వర్క్ చేస్తాం అంటే డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్ ప్రొడ్యూసింగ్ డివైసెస్ ఉంటాయి. ఆటోమొబైల్ ఇంజిన్స్ కానీ లేదా కొన్ని మిషనరీ కానీ డిఫరెంట్ డిఫరెంట్ మిషనరీ, హెవీ మిషనరీస్ ఉంటాయి. మన యొక్క టార్గెట్ ఏంటంటే ఇప్పుడు కూడా ఒక మిషన్ని తయారు చేసినప్పుడు దాని నుంచి సౌండ్ అనేది డెవలప్ అవుతుంది కదా, ఆ సౌండ్ని కూడా రిడ్యూస్ చేయాలి. ఒక మెకానికల్ ఇంజనీర్ సౌండ్ని రెడ్యూస్ చేస్తాడు, ఇంజిన్ యొక్క సౌండ్ని లేదా ఒక డివైస్ యొక్క సౌండ్ని రెడ్యూస్ చేస్తాడు. కానీ సివిల్ ఇంజనీర్ ఏం చేస్తారు అంటే ఒక రూమ్లో ఆ మిషన్ని పెట్టినప్పుడు రూమ్ నుండి బయటికి సౌండ్ రాకుండా బిల్డింగ్ యొక్క ప్లాన్ అనేది బిల్డింగ్ని డిజైన్ చేస్తారు. అది నెక్స్ట్. కాబట్టి ఈ డిజైన్స్ని బట్టే ఇక్కడ మీకు ఒకటి చెప్పారు, అకాస్టిక్స్ ఆఫ్ బిల్డింగ్స్ అని చెప్పి. అకాస్టిక్స్ ఆఫ్ బిల్డింగ్స్. ఇప్పుడు సపోజ్ మీరు ఒక సినిమా థియేటర్కి వెళ్ళారని, సినిమా థియేటర్ లోపల ఉన్నటువంటి సౌండ్, సినిమా థియేటర్ బయట ఉన్నటువంటి సౌండ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. అలానే హెవీ సౌండ్ పెట్టేశారనుకోండి, హెవీ సౌండ్ పెట్టారనుకోండి ఏమవుతుందంటే ఆ బిల్డింగ్ క్రాక్స్ రావటం కూడా జరుగుతుంది. సౌండ్ వల్ల క్రాక్స్ కూడా రావటం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటి అంటే మీరు రెగ్యులర్గా కొన్ని ఫెస్టివల్స్లోను ఫంక్షన్స్లోను డీజేస్ అనేవి చూస్తున్నారు. ఆ డీజేస్ ఏమవుతుందంటే ఓవర్ సౌండ్, హెవీ సౌండ్ అనేది ఉంటుంది. ఆ సౌండ్ వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉన్నటువంటి సెన్సిటివ్ పార్ట్స్ కూడా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉన్నది. ఓకే. సో అవన్నీ మనం కంట్రోల్ చేయాలంటే నెక్స్ట్ అట్ ద సేమ్ టైం మనం
ట్రాఫిక్లో వెళ్తా ఉన్నాం, మెయిన్ రోడ్ సిటీస్లో టౌన్స్లో ట్రాఫిక్లో వెళ్తా ఉన్నాం. ఎప్పుడు కూడా సౌండ్ వస్తానే ఉంటుంది, వెహికల్స్ యొక్క సౌండ్. లేదంటే ఒక ఆటోలో వెళ్తున్నారు, ఆటో యొక్క సౌండ్ ఎంత డిస్టర్బెన్స్గా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే. ఓకే. సో అలా ఆ సౌండ్ అన్నిటిని కూడా రెడ్యూస్ చేయడం మన యొక్క టార్గెట్ అనమాట ఒక ఇంజనీర్గా. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం మనం రెడ్యూస్ చేయకపోయినా కంట్రోల్ అనేది చేయగలగాలి. ఓకే. సో దాని గురించి నేర్చుకోవడం కోసమే మీకు కరికులంలో ఈ యొక్క కాన్సెప్ట్ అనేది యాడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సౌండ్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి. సౌండ్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఎమిటెడ్ బై ఏ వైబ్రేటింగ్ బాడీ ఆర్ ఏ పార్టికల్. డెఫినేషన్ వచ్చేసరికి ఇదండి. సౌండ్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఎమిటెడ్ బై ఏ వైబ్రేటింగ్ బాడీ ఆర్ ఏ పార్టికల్. ఒక బాడీ అనేది మూవ్ అయితే చాలు సౌండ్ అనేది వస్తుంది. ఒక బాడీ అనేది మూవ్ అయితే చాలు దానికి మీకు సౌండ్ అనేది రావటం జరుగుతుంది. ఓకే. అంటే సపోజ్ మీ చెయ్యి, మీ యొక్క హ్యాండ్ ఇలా పెట్టారు, దీని మూమెంట్, దీని క్లాప్స్ అనేది వచ్చింది, దీని సౌండ్ వస్తుంది. లేదంటే ఇక్కడ చూడండి, ఒక బాటిల్ అనేది పెట్టారు, ఈ బాటిల్ తీసి ఇక్కడ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేశారు. సో అప్పుడు కూడా మనకి సౌండ్ అనేది వస్తుంది. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటేనమ్మా, ఏదైనా ఒక బాడీలో మూమెంట్ అనేది ఉంటే అక్కడ డెఫినెట్ గా సౌండ్ వస్తుంది. ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఎమిటెడ్ బై ఏ వైబ్రేటింగ్ బాడీ. వైబ్రేటింగ్ అంటే ఏంటంటే కదలిక వచ్చేది. బై ఏ వైబ్రేషన్ ఆఫ్ ఏ బాడీ. ఓకే. వైబ్రేటింగ్ బాడీ వల్ల వచ్చేటువంటి ఎనర్జీ ఏంటి అంటే సౌండ్. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇది రాయాలి. సౌండ్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఎమిటెడ్ బై ఏ వైబ్రేటింగ్ బాడీ. వైబ్రేటింగ్ బాడీ నుండి వచ్చేటువంటి ఎనర్జీని ఏమంటారు అంటే సౌండ్ అంటారు. ఇది మనకి టూ వేస్. అంటే ఇక్కడ చూడండి, సౌండ్ కెన్ ప్రాపగేట్ త్రూ ఏ మెటీరియల్ మీడియం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లాంగిట్యూడినల్ వేవ్. మనకి యూనివర్స్ లో టూ టైప్స్ ఆఫ్ వేవ్స్ అనేవి తీసుకుంటాం. ఒకటి లాంగిట్యూడినల్ వేవ్, రెండోది ట్రాన్స్వర్స్ వేవ్. ఈ రెండు డైగ్రామ్స్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ ఈ యొక్క వేవ్స్ అనేవి, ఈ యొక్క కర్వ్స్ అనేవి చూడండి, సేమ్ ఒకే యూనిఫామ్ లెంత్ తో మెయింటైన్ అవుతా ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి మీకు అప్ అండ్ డౌన్స్ అనేది రావటం జరుగుతుంది, ఒకసారి అప్ అండ్ డౌన్. ఓకే. సో అది కూడా మనం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వర్రీ. ఇది ఈ యొక్క సౌండ్ యొక్క ఇంటెన్సిటీ, సౌండ్ దేంతో మెజర్ చేస్తారు అంటే డెసి ఏ డివైస్ తో మనం మెజర్ చేస్తాము అంటే డెసిబెల్ మీటర్ తో కానీ సౌండ్ లెవెల్ ప్రెజర్ మీటర్ తో కానీ సౌండ్ ని మెజర్ చేస్తారు. ద ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ కెన్ బి మెజర్డ్ బై. ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ అంటే సౌండ్ ఎంత ఉంది. ఇప్పుడు నేను నా వాయిస్ బయట పెడతాను, నేను మాట్లాడుతూ ఉన్నాను, నా యొక్క సౌండ్ ఎంత అనేది ఏ డివైస్ ని యూజ్ చేసి మనం మెజర్ చేస్తాము అంటే డెసిబెల్ మీటర్ ఆర్ సౌండ్ లెవెల్ ప్రెజర్ మీటర్. ఈ రెండు కూడా డివైసెస్ అండి. ఈ డివైసెస్ ని యూజ్ చేసి మనం సౌండ్ యొక్క వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అవి ఎలా ఉంటాయి అంటే డెసిబెల్ మీటర్ అనేది, ఇదిగో చూడండి, డెసిబెల్ మీటర్ ఇది మీకు డయాగ్రామ్ కూడా చూపిస్తున్నాను. డెసిబెల్ మీటర్ ఎలా ఉంటుందంటే ఇది ఇక్కడ మనం మైక్ లాగా ఉంటుంది కదా, ఇక్కడ మాట్లాడతాము లేదా సౌండ్ వచ్చేటువంటి దాని దగ్గర ఇది మనం పెడతాము. ఇది పెట్టినప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్ గా దీని యొక్క రీడింగ్ అనేది డెసిబెల్స్ లో, డెసిబెల్ అనేది సౌండ్ యొక్క యూనిట్. సౌండ్ ఇంటెన్సిటీ యొక్క యూనిట్ ఏంటి అంటే డెసిబెల్, స్మాల్ డి క్యాపిటల్ బి, డెసిబెల్. డెసిబెల్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్. అది కూడా ఒక ఇంపార్టెంట్ బిట్. ఇక్కడ చూడండి, జనరల్ గా ఇక్కడ ఒక డయాగ్రామ్ లో 1 to 15 అయితే సైలెంట్ అని, 15 to 20 అంటే ఇలా విజ్వర్డ్, ఇలా డిఫరెంట్ రేంజెస్ అని ఇచ్చాడు. ఇది మనకి అంత అవసరం లేదు. నేను ఈ డయాగ్రామ్ ఎందుకు పెట్టాను అంటే అసలు సౌండ్ ని మెజర్ చేసేటువంటి డివైస్ ఎలా ఉంటుంది. సో ఇది సౌండ్ ని మెజర్ చేసేటువంటి డివైస్. అలానే సేమ్ ఇక్కడ పక్కన ఉన్నటువంటి డయాగ్రామ్ చూస్తే సౌండ్ లెవెల్ ప్రెజర్ మీటర్, సౌండ్ లెవెల్ ప్రెజర్ మీటర్. సో ఇది కూడా సౌండ్ ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సినటువంటి బిట్ ఏంటి అంటేనమ్మా, సౌండ్ లెవెల్ ప్రెజర్ మీటర్ అండ్ డెసిబెల్ మీటర్
బోత్ ఆర్ యూజ్డ్ టు మెజర్ ద ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్. సౌండ్ వాల్యూని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాము. సౌండ్ యొక్క యూనిట్స్ ఏంటి? యూనిట్స్ ఆర్ ద డెసిబెల్స్. డెసిబెల్స్ ఆర్ ద యూనిట్ ఫర్ ద సౌండ్ అన్నమాట. అలాంటి పాయింట్స్ మీరు రన్నింగ్ లోనే నోట్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇంకొకటి, మనం ఎంతవరకు మనం దా వేవ్ అంటే జనరల్గా ఏంటి అంటే దానికి ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. వేవ్ అనగానే దానికి కొంత ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. మనం సౌండ్ వేవ్ అనేది మన యొక్క హ్యూమన్ ఇయర్కి ఎంత కెపాసిటీ వరకు వినవచ్చు అనేది చూడండి. ఏ హెల్దీ మ్యాన్ బీయింగ్ కెన్ రిసీవ్ సౌండ్ వేవ్స్ ఫ్రమ్ 20 హెడ్జెస్ టు 20 కిలో హెడ్జెస్. హెచ్జెడ్ అంటే HERTZS. ఓకే, సో HERTZS ఇది హెడ్జెస్ ఫ్రీక్వెన్సీ యొక్క యూనిట్ అన్నమాట. సౌండ్ ఫ్రీక్వెన్సీ యొక్క యూనిట్. సో 20 హెడ్జెస్ నుంచి 20 కిలో హెడ్జెస్. 20 కిలో హెడ్జెస్ అంటే ఏంటి? 20 × 10⁻³ అన్నమాట. ఓకే, మన యొక్క చెవి 20 కిలో హెడ్జెస్ వరకు మాత్రమే సేఫ్గా వినగలుగుతాం. ఆ 20 కిలో హెడ్జెస్ సౌండ్ కంటే దాటితే గనక మన యొక్క ఇయర్ అనేది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ 20 హెడ్జెస్ నుండి 20 కిలో హెడ్జెస్ వరకు ఉన్నటువంటి ఈ యొక్క సౌండ్ని ఏమంటారు అంటే లిమిట్ ఆఫ్ ఆడిబిలిటీ అంటారు. లిమిట్ ఆఫ్ ఆడిబిలిటీ. విత్ 3 మార్క్స్ క్వశ్చన్ కింద డెఫినేషన్ అడుగుతాడు. డిఫైన్ లిమిట్ ఆఫ్ ఆడిబిలిటీ అంటే, డిఫైన్ లిమిట్ ఆఫ్ ఆడిబిలిటీ అంటే దానికి ఏం రాస్తారు అంటే ఏ హెల్దీ మ్యాన్ బీయింగ్ కెన్ రిసీవ్ సౌండ్ వేవ్స్ ఫ్రమ్ 20 హెడ్జెస్ టు 20 కిలో హెడ్జెస్. 20 హెడ్జెస్ నుంచి 20 కిలో హెడ్జెస్ వరకు ఒక ఆరోగ్యవంతమైన మనిషి అనేది వినగలుగుతాడు. ఆ లిమిట్ ని ఏమంటారు అంటే లిమిట్ ఆఫ్ ఆడిబిలిటీ అంటారు. ఆ లిమిట్ ని ఏమంటారు అమ్మా అంటే లిమిట్ ఆఫ్ ఆడిబిలిటీ. ఓకే, నెక్స్ట్ ఈ 20 హెడ్జెస్ కంటే బిలో ఉన్నటువంటి వాటిని మనిషి వినలేడు. 20 హెడ్జెస్ కంటే బిలో ఉన్నటువంటి వాటిని హ్యూమన్ బీయింగ్ అనేది వినలేడు. ఆ 20 హెడ్జెస్ కంటే బిలో ఉన్నటువంటి వేవ్స్ ని ఏమంటారు అంటే ఇన్ఫ్రాసోనిక్స్ అంటారు. ఇన్ఫ్రాసోనిక్స్. ద ఇనాడిబుల్ వేవ్స్ బిలో 20 హెడ్జెస్. 20 హెడ్జెస్ కంటే బిలో ఉన్నటువంటి వేవ్స్ ఏమంటారు అంటే ఇన్ఫ్రాసోనిక్స్ అంటారు. నోట్ చేసుకోండి, ఇన్ఫ్రాసోనిక్స్ అంటే less than 20 హెడ్జెస్. నెక్స్ట్ అదే ద ఇనాడిబుల్ వేవ్స్ అబౌవ్ 20 కిలో హెడ్జెస్. 20 కిలో హెడ్జెస్ కంటే అబౌవ్ ఉన్నటువంటి వాటిని ఏమంటారు అంటే అల్ట్రాసోనిక్స్ అంటారు. ఇన్ఫ్రాసోనిక్స్ అంటే 20 హెడ్జెస్ కంటే బిలో. అల్ట్రాసోనిక్స్ అంటే 20 కిలో హెడ్జెస్ కంటే అబోవ్ అనమాట. అంటే మరీ లౌడ్ గా ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏం అడగొచ్చు అంటే ఇన్ఫ్రాసోనిక్స్ అంటే వాట్ ఆర్ ఇన్ఫ్రాసోనిక్ వేవ్స్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్స్. ఇన్ఫ్రాసోనిక్ వేవ్స్ ఎప్పుడు జనరేటెడ్? దీస్ ఆర్ జనరేటెడ్ డ్యూరింగ్ ఎర్త్ క్వేక్స్. ఎర్త్ క్వేక్స్ వచ్చినప్పుడు ఈ యొక్క ఇన్ఫ్రాసోనిక్స్ అంటే సౌండ్ అనేది బాగా తక్కువ 20 హెడ్జెస్. ఎర్త్ క్వేక్ వచ్చినటువంటి వేవ్స్ 20 హెడ్జెస్ కంటే బిలో ఉంటాయి అన్నమాట. ఓకే, అలాంటి వాటిని జస్ట్ మనకి ఒక ఇన్ఫ్రాసోనిక్ కెన్ రిసీవ్ బై ఏ స్నేక్ ఆన్ ద సాయిల్. మీరు ఒక ఎగ్జాంపుల్ జనరల్గా దొంగతనంగా వినేటువంటి వాళ్ళని ఏమంటారంటే పాము చెవులు అంటారు. ఓకే, పాములకి ఏంటి జనరల్గా చిన్న అదేంటి అంటే వైబ్రేషన్స్ని బేస్ చేసుకుని సౌండ్ని పసిగట్టగలదు. ఓకే, స్నేక్ అనేది ఏంటి అంటే వైబ్రేషన్. సపోజ్ మీరు ఒక ఆ, పొలంలో నడుస్తున్నారు అనుకోండి. మీ యొక్క పాదాలు ఏమవుతాయి అంటే ఎర్త్ మీద పడతా ఉంటాయి. ఆ వైబ్రేషన్ని కూడా అబ్జర్వ్ చేయగలదు స్నేక్. అర్థమవుతుందా? సో మనం పెద్దగా అరవాల్సిన పని లేదు. మీ యొక్క ఫూట్ యొక్క ఎర్త్ మీద పడంగానే దానికి వైబ్రేషన్ వస్తుంది. మీరు నడిచేటప్పుడు కూడా ఏమవుతుంది? వైబ్రేషన్ అనేది వస్తుంది. భూమి అదురుతా ఉంటది. ఓకే, జనరల్ గా చెప్పాలి అంటే ఆ వైబ్రేషన్స్ ని కూడా రిసీవ్ చేసుకోగలదు. ఓకే, అంటే ఆ వైబ్రేషన్స్ ఎంత ఉంటది అంటే బిలో 20 హెడ్జెస్ ఉంటాయి. ఆ 20 హెడ్జెస్ ని ఏది రిసీవ్ చేసుకుంటది అంటే ఎగ్జాంపుల్ కింద రిసీవ్డ్ బై ఏ స్నేక్ ఆన్ ద సాయిల్. ఓకే, అదే 20 కిలో హెడ్జెస్ కంటే అబోవ్ ఉన్నటువంటి వాటిని ఏమంటారు అంటే
అల్ట్రాసోనిక్స్ అంటారు. అల్ట్రాసోనిక్స్. ఈ 20 కిలో హెడ్జెస్ కంటే అబోవ్ ఉన్నటువంటి వాటిని డాగ్ రిసీవ్ చేసుకోగలదు. నువ్వు ఎంత పెద్ద సౌండ్ అయినా డాగ్ అనేది తట్టుకోగలదు, అంతేగాని మనం తట్టుకోలేం. 50 కిలో హెడ్జెస్ వరకు తట్టుకోగలదు అనమాట డాగ్ అనేది. సో ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలియాల్సింది ఏంటంటే లిమిట్ ఆఫ్ ఆడిబిలిటీ అంటే తెలియాలి. లిమిట్ ఆఫ్ ఆడిబిలిటీ అంటే ఏంటి? 20 హెడ్జెస్ నుంచి 20 కిలో హెడ్జెస్ వరకు ఉన్నటువంటి సౌండ్ వేవ్స్ ని లిమిట్ ఆఫ్ ఆడిబిలిటీ అంటారు. నెక్స్ట్ ఇన్ఫ్రాసోనిక్ వేవ్స్ అంటే బిలో 20 హెడ్జెస్. ఇన్ఫ్రాసోనిక్స్ కెన్ బి రిసీవ్డ్ బై ద స్నేక్ ఆన్ ద సాయిల్. నెక్స్ట్ అబౌవ్ 20 కిలో హెడ్జెస్ ఉంటే కనుక అల్ట్రాసోనిక్స్ అంటారు. డాగ్ కెన్ బి రిసీవ్డ్ అప్ టు 50 కిలో హెడ్జెస్. 50 కిలో హెడ్జెస్ వరకు కూడా మనకి డాగ్ రిసీవ్ చేసుకోగలదు. అది ఒక పాయింట్ అండి. బిట్స్, అది కూడా బిట్టే. నెక్స్ట్ మనకి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సౌండ్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సౌండ్ అంటే ప్రతి ఒక్క పర్సన్కి కూడా కొన్ని క్యారెక్టర్స్ అనేవి ఉంటాయి. అంటే నథింగ్ బట్ ప్రాపర్టీస్. సౌండ్కి ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏంటి అంటే ఒకటి లౌడ్నెస్. లౌడ్ అంటే ఏంటి? పెద్దగా చెప్పటం లేదా బిగ్గరగా అరవటం. లౌడ్నెస్ ఒకటి. అలానే ఇంటెన్సిటీ. ఇంటెన్సిటీ అంటే అది ఒక వాల్యూ. నెక్స్ట్ అలానే పిచ్. పిచ్ అంటే ఏంటంటే మనం హై పిచ్లో సింగింగ్ జరుగుతున్నప్పుడు హై పిచ్, లో పిచ్, మీడియం పిచ్ లేదా నార్మల్ పిచ్ అంటారు. ఓకే. సో అది అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. పిచ్ ఒకటి. నెక్స్ట్ క్వాలిటీ. క్వాలిటీ. ఈ నాలుగు సౌండ్ని మనం ఈ నాలుగు క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని చెప్తాము. ఎగ్జామ్లో అడుగుతాడు ఏంటి అంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద సౌండ్ అండ్ ఎక్స్ప్లెయిన్ అంటాడు. ఎక్స్ప్లెయిన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద సౌండ్. వాట్ ఆర్ ద ఫోర్ క్యారెక్టర్స్? వన్ ఈజ్ సౌండ్, సెకండ్ వన్ ఈజ్ ఇంటెన్సిటీ, పిచ్ అండ్ క్వాలిటీ. లౌడ్నెస్, ఇంటెన్సిటీ, పిచ్ అండ్ క్వాలిటీ. లౌడ్నెస్ అంటే ఇక్కడ చూడండి, మనం పెద్దగా అరిచాను అనుకోండి, అది మీకు వినబుద్ధి అయిద్దా? ఎనీవన్ ప్లీజ్ టెల్ మీ. మీ ఇంట్లో వాళ్ళే లేదంటే ఏదైనా ఒక ఫ్యాకల్టీయో ఎవరన్నా పెద్దగా అరిచారు అనుకోండి, అది మీకు ఆ, అంటే వినసొంపుగా ఉంటుందా? పెద్దగా మాట్లాడారు అనుకోండి, నచ్చుతుందా? నచ్చదు. బాగా పెద్దగా నో మాట్లాడితే సార్. అంటే నచ్చదు సార్. వినసొంపుగా లేనటువంటిది లౌడ్నెస్. నెక్స్ట్ ఫీబుల్. ఫీబుల్ అంటే స్మూత్ గా, అంటే నార్మల్ వాయిస్ గా, మనకి ఇరిటేషన్ రాకుండా ఎదుటి వాడికి కన్వీనియంట్ గా మాట్లాడితే అది ఫీబుల్. ఓకే. కొంతమంది ఫోన్లో మాట్లాడేటప్పుడు నార్మల్ గా మాట్లాడడం లేదా అరుస్తూ ఉంటారు. అది రెండిటికి డిఫరెన్స్ అది. దాన్నే మనం లౌడ్ అండ్ ఫీబుల్ అంటారు. అంటే వినటానికి భయంకరంగా ఉంటేనేమో లౌడ్, వినటానికి వినసొంపుగా ఉంటేనేమో ఫీబుల్. అదే గుర్తుపెట్టుకోండి. లౌడ్నెస్ ఆఫ్ ద సౌండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ డిస్టింగ్విషెస్ డిఫరెన్సెస్. లౌడ్నెస్ ఆఫ్ ద సౌండ్ డిస్టింగ్విషెస్ బిట్వీన్ లౌడ్ అండ్ ఫీబుల్. ఓకే. ఇది దేని మీద డిపెండ్ అవుతుంది? లౌడ్నెస్ అనేది యాంప్లిట్యూడ్ ఆఫ్ ద సౌండ్ మీద డిపెండ్ అవుతుందమ్మా. లౌడ్నెస్ విల్ బి డిపెండ్స్ అపాన్ ద యాంప్లిట్యూడ్. ఓకే. లౌడ్నెస్ విల్ బి డిపెండ్స్ అపాన్ ద యాంప్లిట్యూడ్. నెక్స్ట్ లౌడ్నెస్ దేంతో మెజర్ చేస్తారు అంటే డెసిబెల్ తో మెజర్ చేస్తారు. డెసిబెల్ తో మెజర్ చేస్తారు. నెక్స్ట్ అలానే ఈ యొక్క లౌడ్నెస్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే డెన్సిటీ ఆఫ్ ద మీడియం, ఇంటెన్సిటీ, నెక్స్ట్ డిస్టెన్స్ ఆఫ్ అబ్జర్వర్ ఫ్రమ్ ద సోర్స్. డెన్సిటీ ఆఫ్ ద మీడియం. మీడియం అంటే ఏంటి అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నేను మాట్లాడినటువంటి మాటలు సౌండ్ అనేది గాలిలో కలిసి మీ యొక్క చెవుల వరకు రావటం జరుగుతుంది. ఓకే. ఈ గాలి అనేది, ఎయిర్ అనేది ఏంటంటేనమ్మా మీడియం. ఎయిర్ అనేది ఏంటి అంటే మీడియం. సపోజ్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఒక పెన్ను కానీ ఒక పెద్ద కర్ర తీసుకున్నారని, ఓ చిన్నప్పుడు ఒక గేమ్ ఆడుంటారు అగ్గిపెట్టెలతో. ఇక్కడ ఒక మ్యాచ్ బాక్స్ పెట్టుకుంటారు, ఇక్కడ ఒక మ్యాచ్ బాక్స్ పెట్టుకుంటారు, దీనికి ఒక థ్రెడ్ అనేది కట్టేస్తారు. ఇక్కడ మాట్లాడితే ఇక్కడికి వినపడుద్ది. దేనివల్ల? ఇక్కడ ఉన్నటువంటి థ్రెడ్ అనేది మీడియంగా యాక్ట్ అవుతుంది. అంటే ఏంటి అంటే సౌండ్ వైబ్రేషన్ అనేది ఈ యొక్క థ్రెడ్ నుంచి
మీకు రావటం జరుగుతుంది. ఆడారా ఈ ఆట ఎప్పుడన్నా? ఎనీవన్? లేదు మేము ఈ జనరేషన్లో అసలు ఆడలేదు అంటారా? మ్యాచ్ బాక్స్ ఆడం సార్. థ్రెడ్ పెట్టి మనం ఆ, చిన్నప్పుడు ఆడుకుని ఉంటారు. అదేంటి అంటే దీంట్లో నుంచి సౌండ్ అనేది ఈజీగా వినపడుతుందని. అంటే ఏంటి అంటే ఈ థ్రెడ్ అనేది ఆ సౌండ్ వైబ్రేషన్ క్యారీ చేస్తుంది. దాన్నే మీడియం అంటారు. ఓకే. ఈ మీడియం మీద డిపెండ్ అవుతుంది. అలానే ఇంటెన్సిటీ అంటే వాల్యూ మీద డిపెండ్ అవుతుంది, ఎంత పెద్దగా అరుస్తున్నారు అనేది. నెక్స్ట్ డిస్టెన్స్ ఆఫ్ అబ్జర్వర్ ఫ్రమ్ ద సోర్స్. ఓకే, ఎంత డిస్టెన్స్ నుంచి. మనం బాగా దగ్గరగా ఉన్నారనుకోండి, లౌడ్నెస్ ఎక్కువ వస్తాయి. కొంచెం ఒక 10 మీటర్ల దూరంలో ఉన్నారనుకోండి, 10 మీటర్స్ దూరంలో ఉన్నారనుకోండి, లౌడ్నెస్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఈ మూడిటి మీద డిపెండ్ అవుతుంది. అలానే నెక్స్ట్ ప్రాపర్టీ, నెక్స్ట్ క్యారెక్టర్ ఏంటి అంటే ఇంటెన్సిటీ. ఇంటెన్సిటీ అంటే ఏంటి అంటే ద అమౌంట్ ఆఫ్ సౌండ్ ఎనర్జీ, ద అమౌంట్ ఆఫ్ సౌండ్ ఎనర్జీ పాసింగ్ త్రో యూనిట్ ఏరియా ఇన్ యూనిట్ టైం. ఒక యూనిట్ టైంలో, ఒక యూనిట్ ఏరియాలో, సపోజ్ ఇది ఒక ఏరియా, ఒక యూనిట్ ఏరియా, ఒక యూనిట్ టైం అంటే ఒక సెకండ్ టైం తీసుకున్నాం. ఇందులో ఎంత సౌండ్ ఎనర్జీ ఇక్కడి నుంచి ఇక్కడికి పాస్ అవుతుందో, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ వేవ్. ద అమౌంట్ ఆఫ్ సౌండ్ ఎనర్జీ పాసింగ్ త్రూ యూనిట్ ఏరియా ఇన్ యూనిట్ టైం. ద అమౌంట్ ఆఫ్ సౌండ్ ఎనర్జీ పాసింగ్ త్రూ యూనిట్ ఏరియా ఇన్ యూనిట్ టైం ఈజ్ కాల్డ్ యాజ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్. ఈ సౌండ్ ఇంటెన్సిటీ అనేది దేని మీద డిపెండ్, ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద యాంప్లిట్యూడ్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద యాంప్లిట్యూడ్. ఇంటెన్సిటీ ఐ అనుకుంటే ఐ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద యాంప్లిట్యూడ్ అంటే ఏ స్క్వేర్. ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ పెరిగితే యాంప్లిట్యూడ్ పెరుగుతుంది. డైరెక్ట్లీ అన్నాడు, ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ అనేది పెరిగితే యాంప్లిట్యూడ్ పెరుగుతుంది. ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ తగ్గితే యాంప్లిట్యూడ్ కూడా తగ్గుతుంది. అది దాని మీనింగ్. అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ డిపెండ్స్ అపాన్ ద ప్రెజర్ అండ్ స్పీడ్ ఆఫ్ ద మీడియం. ప్రెజర్ మీద డిపెండ్ అవుతుంది, స్పీడ్ ఆఫ్ ద మీడియం మీద డిపెండ్ అవుతుంది. ఇందాక లౌడ్నెస్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే డెన్సిటీ ఆఫ్ ద మీడియము, ఇంటెన్సిటీ ఆఫ్ ద సౌండ్, డిస్టెన్స్ ఆఫ్ అబ్జర్వర్ ఫ్రమ్ ద సోర్స్. విరాజ్ సౌండ్ దేని మీద డిపెండ్ అవుతుందంటే ప్రెజర్ అండ్ స్పీడ్ ఆఫ్ ద మీడియం. ఈ యొక్క ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ దేంతో మెజర్ చేస్తారు అంటే వాట్ పర్ మీటర్ స్క్వేర్. వాట్ పర్ మీటర్ స్క్వేర్. సౌండ్ ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ యొక్క యూనిట్స్ ఏంటి అంటే వాట్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ డెసిబెల్స్. ఇక్కడ చూడండి, లోయెస్ట్ ఇంటెన్సిటీ లెవెల్ దట్ కెన్ బి డిటెక్టెడ్ బై హ్యూమన్ ఇయర్. ఇది ఒక ఈ సెట్ బిట్. ఇది ఈ సెట్ బిట్. నేను ఈ పీడిఎఫ్ మీకు షేర్ చేస్తాను, డోంట్ వర్రీ. ఇక్కడ చూడండి, మనిషి 1 డెసిబెల్ సౌండ్ వరకు మాత్రమే వినగలుగుతాడు. లోయెస్ట్ ఇంటెన్సిటీ లెవెల్ దట్ కెన్ బి డిటెక్టెడ్ బై హ్యూమన్ ఇయర్ ఈజ్ 1 డెసిబెల్. 1 డెసిబెల్ కంటే తక్కువ ఉంటే వినపడదు. జనరల్గా ఏంటి అంటే 20 డెసిబెల్స్ వరకు నార్మల్గా వినపడిద్ది. ఓకే. అదే ఇంకా తగ్గితే చాలా కాన్ఫిడెంట్గా అంటే చాలా క్లియర్గా ఫోకస్డ్గా వింటే మాత్రమే అర్థమవుతుంది, వినపడుతుంది. ఓకే. సో 1 డెసిబెల్ వరకు మాత్రమే వినగలడు. లోయెస్ట్ ఇంటెన్సిటీ లెవెల్ దట్ కెన్ బి డిటెక్టెడ్ బై హ్యూమన్ ఇయర్ ఈజ్ 1 డెసిబెల్ అండి. నెక్స్ట్ది పిచ్. పిచ్ అంటే ఏంటి అంటే జనరల్గా సాంగ్స్లో ఉంటుంది హై పిచ్ అండ్ లో పిచ్. అంటే ఇక్కడ చూడండి, బాగా అంటే కొన్ని కొన్ని చోట్ల ఇప్పుడు నేను చెప్పేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ వచ్చినప్పుడు ప్రెస్ చేసి చెప్తా. అంటే బాగా ట్రెస్ చేసి చెప్తాను. ఓకే, ఫోకస్డ్గా దాని మీద ఒకటికి రెండు సార్లు దాని మీద హైలైటెడ్గా స్ట్రెస్ చేసి చెప్పడం జరుగుతుంది. అదే కొన్ని నార్మల్వి వచ్చేసరికి స్ట్రెస్ చేయకుండా నార్మల్గా మాట్లాడడం జరుగుతుంది. అదే పిచ్. కొన్నిసార్లు హై పిచ్, లో పిచ్. ఇక్కడ ఏమంటాడో చూడండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పిచ్ ఆఫ్ ద సౌండ్ డిపెండ్స్ ఆన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సౌండ్. పిచ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవుతుంది. ఇట్ విల్ బి డిస్టింగ్విషెస్ బిట్వీన్ ష్రిల్లర్ అండ్ ఫ్లాటర్. ష్రిల్లర్ అండ్ ఫ్లాటర్ అంటే మనకి ఇందాక చెప్పినటువంటి లౌడ్ అండ్ ఫీబుల్. లౌడ్ అండ్ ఫీబుల్ మీద డిపెండ్ అవుతుంది. అంటే గందరగోళం, గజిబిజిగా. ఓకే. అంటే జిగ్జాగ్ వేలో ఉంటే షిర్లర్ అంటారు. వేవ్ అనేది ఫ్లాట్ గా వస్తే అది మనకి ఫ్లాటర్ అంటారు.
ఇట్ విల్ బి ఇక్కడ చూడండి, ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ ఇంక్రీజెస్, పిచ్ ఆఫ్ ద సౌండ్ ఆల్సో ఇంక్రీజెస్. ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ అయితే పిచ్ ఆఫ్ ద సౌండ్ ఈజ్ ఆల్సో ఇంక్రీజెస్. అలానే పిచ్ ఆఫ్ ద సౌండ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ యాంప్లిట్యూడ్. యాంప్లిట్యూడ్ మీద డిపెండ్ కాదు. పిచ్ అనేది యాంప్లిట్యూడ్ మీద డిపెండ్ కాదు. నెక్స్ట్ ఇది, దీని మీనింగ్ చూడండి. ఇది సైంటిస్టులు చెప్పినటువంటిదే. ఆఫ్టర్ రీసెర్చెస్, ఫీమేల్ హ్యావింగ్ హై పిచ్ అండ్ మేల్ హ్యావింగ్ లో పిచ్. ఇది ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఎనీవన్, అమ్మాయిలు చెప్పండి అమ్మా. ఎనీవన్? దాని యొక్క మీనింగ్ ఏంటంటే ఫీమేల్ వాయిస్ అనేది హై పిచ్ లో ఉంటుంది. ఓకే. మేల్ మేల్ వచ్చేసరికి లో పిచ్ లో ఉంటుంది. ఓకే, ఇది నేను చెప్పేటువంటి వాడు కాదు. సైంటిస్టులు మనకి రీసెర్చ్ ఓరియంటెడ్ లో మొత్తం రీసెర్చ్ చేసే ఈ యొక్క పాయింట్ అనేది చెప్పడం జరిగింది. ఫీమేల్ హ్యావింగ్ హై పిచ్ అండ్ మేల్ హ్యావింగ్ లో పిచ్ ఆఫ్ సౌండ్. నెక్స్ట్, ఈ పిచ్ ఆఫ్ సౌండ్ దేంతో మెజర్ చేస్తారు అంటే టోనోమీటర్ తో మెజర్ చేస్తారు. పిచ్ ఆఫ్ ద సౌండ్, ఇది కూడా ఇంపార్టెంట్ బిట్, ఈ సెట్ బిట్. టోనోమీటర్ కెన్ బి యూజ్డ్ టు మెజర్ ద పిచ్ ఆఫ్ ద సౌండ్. టోనోమీటర్ కెన్ బి యూజ్డ్ టు మెజర్ ద పిచ్ ఆఫ్ ద సౌండ్. పిచ్ మెజర్ చేయడం కోసం యూజ్ చేస్తారు టోనోమీటర్ అనేది. టోనోమీటర్ కెన్ బి యూజ్డ్ టు మెజర్ ద పిచ్ ఆఫ్ ద సౌండ్. అలానే క్వాలిటీ. క్వాలిటీ, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకోండి, నా వాయిస్ మీ అందరికి క్లియర్గా వినపడుతుంది. ఓకే. నెక్స్ట్ అదే మీరు ఒక మార్కెట్లోకి వెళ్ళారు. మార్కెట్లోకి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, మీకు వాయిస్ అనేది మనం ఎంత క్లియర్గా చెప్పినా కూడా అది క్వాలిటీ అవుట్పుట్ అనేది రాదు. లేదా ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు సిగ్నల్ స్ట్రాంగ్గా ఉందనుకోండి, నా యొక్క నెట్వర్క్ సిగ్నల్ స్ట్రాంగ్గా ఉందనుకోండి, నా వాయిస్ ఎలా వస్తుంది మీకు? ఒక క్వాలిటీతో వస్తుంది. అదే సిగ్నల్ లేదనుకోండి, నా యొక్క ఇంటర్నెట్ సిగ్నల్ అనేది అన్స్టేబుల్గా ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, నా యొక్క వాయిస్ అనేది మీకు స్టెప్పులుగా రావటం జరుగుతుంది. అంటే డిస్టర్బెన్స్గా రావటం జరుగుతుంది. అదే క్వాలిటీ అన్నమాట. ఓకే. సో క్వాలిటీ డిస్టింగ్విషెస్ సౌండ్ విచ్ హ్యాస్ సేమ్ పిచ్ అండ్ లౌడ్నెస్. అలానే క్వాలిటీ ఆఫ్ ద సౌండ్ డిపెండ్స్ అపాన్ ద వేవ్ ఫామ్, రిలేటివ్ ఇంటెన్సిటీ అండ్ హార్మోనిక్స్. వీటి మీద డిపెండ్ అవుతుంది. క్వాలిటీ ఆఫ్ ద సౌండ్ విల్ బి డిపెండ్స్ అపాన్ ద వేవ్ ఫామ్, రిలేటివ్ ఇంటెన్సిటీ అండ్ హార్మోనిక్స్ మీద డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి అర్థమైందండి మీకు? ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సౌండ్ వచ్చేసరికి లౌడ్నెస్, ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్, పిచ్ ఆఫ్ ద సౌండ్, క్వాలిటీ ఆఫ్ ద సౌండ్. దానికి సంబంధించి రెండు మూడు, ఒక 3 or 4 పాయింట్స్ రాసుకుంటా రావాలి, ఇన్ కేస్ ఎస్ఐ క్వశ్చన్లో అడిగితే కనుక. ఓకే. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ వేవ్ మోషన్. టైప్స్ ఆఫ్ వేవ్ మోషన్. ఇక్కడ జనరల్గా 2 types ఆఫ్ వేవ్స్ అనేవి ఉంటాయి. ఒకటి నాన్ మెకానికల్ వేవ్స్, మెకానికల్ వేవ్స్. మెకానికల్ వేవ్స్, నాన్ మెకానికల్ వేవ్స్. ఇక్కడ వేవ్స్ ప్రోపగేట్స్. ప్రోపగేట్స్ అంటే ఏంటి అంటే ఎక్స్పాండ్స్. ఎక్స్పాండ్స్. ఓకే. ద వేవ్స్ propagates ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ వితౌట్ ఏ మీడియం. ఎలాంటి మీడియం లేకుండా సౌండ్ వేవ్ అనేది ఎక్స్పాండ్ అవుతా వచ్చింది అనుకోండి, దాన్ని ఏమంటారు అంటే నాన్ మెకానికల్ వేవ్స్ అంటారు. సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్, లైట్ రేస్. లైట్ వేశారు, ఒక టార్చ్ లైట్ చీకట్లో వేశారు. ఆ రేస్ ఏమవుతుంది, ఒక 1/2 kilometer వరకు లేదంటే ఒక 300 meters వరకు లైట్ రేస్ వెళ్తున్నాయి. అక్కడ నీకు ఏదన్నా మీడియం ఉందా? మీడియం అనేది లేదు. అలానే హీట్ వేవ్స్. హీట్ వేవ్స్ అంటే మనకి వడగాళ్ళు అనేవి వస్తాయి, లేదా సమ్మర్లో లేదా నార్మల్ సన్ రేస్ అనేది మన మీద పడతా ఉంటాయి, అది హీట్ వేవ్స్. అలానే రేడియో వేవ్స్, ఎక్స్ రేస్, గామా రేస్, ఇవన్నీ కూడా ఏంటి అంటే నాన్ మెకానికల్ వేవ్స్ అన్నమాట. అంటే అది వాటికి మీడియంతో పని లేదు. ద వేవ్స్ ప్రాపగేట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ వితౌట్ ఏ మీడియం. వితౌట్ ఏ మీడియం విచ్ ఆర్ కాల్డ్ నాన్ మెకానికల్ వేవ్స్. ఇది దీని యొక్క డెఫినేషన్. ఓకే. సో సెషన్ అనేది ఎండ్ అవుతుంది. ఒక కరెక్ట్గా 5 minutes, 7:37 అయింది. 7:42 కల్లా మరలా రీజాయిన్ అవ్వండి అమ్మా. 7:42 కల్లా మరలా రీజాయిన్ అవ్వండి, లేట్ చేయొద్దు. ఓకే. వి విల్ క్విక్లీ ఫినిష్ దిస్ సౌండ్ చాప్టర్, రైట్? సో